హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్. అద్భుతమైన సాయంత్రం సాటర్డే నైట్ 9:30. సాయంత్రం అన్నాను, కరెక్టే, నైట్ కదా 9:30. అది కూడా సాటర్డే. చక్కగా ఇంకా రేపు కాలేజ్ లేదు, స్కూల్ లేదు, ఆఫీస్ లేదు, పొద్దున్నే వంటలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చుందాం, అందరం కలిసి సరదాగా నవ్వుకుందాం. వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. మామూలుగా మా షోలో ఒక కళ ఉంటది. మా షోలో ప్రతి శనివారం ఒక ముగ్గురు గెస్టులు వస్తారు, మనందరితో పాటు 4 రౌండ్లు ఆడతారు, మనకి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో 3 పోడియంలు ఖాళీగా ఉన్నాయి, ఆ ముగ్గురు గురించి వెయిట్ చేస్తాను. కానీ అంతకంటే ముందు ఇద్దరిని డైరెక్ట్ గా పిలవాలి. ఎనర్జీకి, ఎంటర్టైన్మెంట్ కి, వాళ్ళకుండే స్టైల్ కి, వాళ్ళకు వచ్చిన యాక్టింగ్ కి, ఇవన్నిటిని వాళ్ళ పేర్లు తర్వాత కాకుండా వాళ్ళ పేర్లు ముందే జత చేసుకున్నారు ఈ అద్భుతమైన సిస్టర్స్. So join your hands and welcome Alekia and Ananya. ఇప్పటి వరకు మా కళ అంతా అక్కడే ఉండేది, ఇప్పుడు కళ ఈ స్టేజ్ మీద కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అలేఖ్య, అనన్య, చూసారా ఎంత బాగా గెస్ట్ చేశాను. చేశారు. అయితే ఒక డౌట్ వచ్చింది అక్కకి, నాకు ఒకేసారి నోటితో నేను అడగల. అక్క నేనే అడుగుతా, నువ్వే అడుగు. కొంచెం తేల్చుకునేది ఉంది, చాలా సీరియస్ గా, జోక్ కాదండి. ఏమైంది, ఏం తెలుసుకున్నారు? ఇజ్జత్ కా సవాల్ హై. ఎనీథింగ్ ఐ విల్ సాల్వ్. ఓకే ఫైన్. నో ప్రాబ్లం. మీది ఒక షో జరిగింది కదా, ప్రదీప్ స్వయంవరం అని, చాలా గ్రాండ్ గా, బ్యూటిఫుల్ గా బిల్డప్ ఇచ్చుకుంటూ మీరు ఒక గెటప్ వేసుకొని జరిగింది కదా. దాంట్లో మీరు మీకు కావాల్సిన అమ్మాయిలందరినీ పిలుచుకున్నారు కదా. అవును, చాలా మంది అమ్మాయిలు వచ్చారు. దాంట్లో మా ఇద్దరు ఎందుకు మర్చిపోయారు? అంటే అక్కడ రోజు 8 సీట్లే ఉన్నాయి, నా పక్కన సీట్స్ ఏం వేయలేదు. అంటే నేనేమనుకున్నా అంటే మీ ఇద్దరు అక్కడక్కడ కూర్చోవడం ఎందుకు, నా పక్కన కూర్చుంటే బాగుంటుంది. 8 లెక్క ఉంటే 10 ఉండాలి లేదా 5 ఉండాలి. 8 ఏంటి అంటే కృష్ణుడికి 16,000 మంది గోపికలు కదా, దాన్ని 8,000తో డివైడ్ చేసాం. ఇప్పుడు ఇంతకీ ఎందుకు మర్చిపోయారు? అంటే ఉండొచ్చు, నాకు ఇప్పుడు అర్థమైంది. మనల్ని చేసుకునేంత రేంజ్ లేక విలువలేదేమో, నేను అర్థం కావట్లేదు అక్కడ. ఓ ఎగ్జాక్ట్లీ, మనకి ధైర్యం చేయలేక మనకి సూట్ కాడు బేసికల్ గా. మన ఇద్దరు పక్కన నించునే అర్హత లేనప్పుడు ఇంకా స్వయంవరం దాకా దరిద్రంగా ఉంటాడా? మనలో అనమాట అంత నల్లగా ఉంటాడు అనుకుంటున్నావా? కొంచెం బెటర్ గుడ్ లుకింగ్ యూర్ ఓకే. ఏం మాట్లాడుకున్నా లాస్ట్ లో చాలా బాగా నచ్చింది నాకు, చాలా ఆనందంగా ఉంది. ఆ స్వయంవరానికి ఎందుకు పిలవలేదో దాని ఆన్సర్స్ మీరే ఇప్పుడు నాకు చెప్పేశారు. ఇంప్రెస్ చేసి సారీ చెప్పండి. నేనైతే ఎప్పుడెప్పుడు మీరు టీవీలో చూస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. మీరు వచ్చినంత సేపు నేను సీరియల్ చూస్తాను, మీరు వెళ్ళిపోయాక కూడా అదే సీరియల్ చూస్తూ ఉంటాను. అంటే టీవీ కట్టేసినా కూడా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను. ఒక మాట, అసలు మీరు ప్రతిరోజు మీరు చేస్తున్న షో చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను చేసే ప్రతిరోజు షో అలా చేయాలని కోరుకుంటూ ఉంటాను. అండ్ చాలా బాగా డాన్స్ చేస్తారు మీరు. మీకు విషయం తెలుసా, మళ్ళీ ఉంది స్వయంవరం. ఇంకా అవసరం లేదు మాకేం సెకండ్ హ్యాండ్ మాకేం మాట. ఎస్, జీ తెలుగు వారు మీరు మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు, వీళ్ళిద్దరు మళ్ళీ రారంటే ఈసారి కూడా షో హిట్. అండ్ థ్యాంక్ యూ మీ ఇద్దరికి. మా దర్బార్కి వచ్చారు సత్రి ఉదర్. మీరిద్దరు ఇప్పటి వరకు నా జీవితంతో ఆడుతున్నారు ఇక్కడ, కాబట్టి ఇప్పుడు మీతో పాటు సరిగ్గా సరిపడే వ్యక్తి ఇంకో ఉన్నారు, వాళ్ళు చూస్తాను. ఆయన జీవితంతో ఆడుతున్నారు. సో ఈ వ్యక్తి తను బ్యాట్ పట్టుకుంటే ఒక స్టైలు, భుజం మీద కొట్టేసి సత్తిపండు అయితే ఇంకో స్టైల్. ఎస్, గంగతో రాంబాబులో మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు ది వన్ అండ్ ఓన్లీ విశ్వ. పోటీ మాటే, వయసు వేడి మాటే, ಗೆಲ್ಲಿಗೆ
హక్కు మాదే వేదం వేగం మాదే పోరు పంతం మాదే ఉడికే రక్తం మాదే గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే 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 ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం చేసే చేస్తాం అంతం శుభం వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. విశ్వ ఒక అద్భుతమైన క్రికెటర్, అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన యాక్టర్ అండ్ నా అద్భుతమైన ఫ్రెండ్. తెలుస్తుంది. కళ్ళజోడు నువ్వు పెట్టలేదు కదా అందుకే. అంటే ప్రదీప్ దర్బార్ కు వచ్చి కళ్ళజోడు పెట్టుకుని సరే డాన్స్ చేసిన అంతే. ఇంకా ఇప్పటికి నేను చెప్పా కూడా తీయట్లేదు. ఇది నీ దర్బార్ కదరా. సరే నా దర్బార్ కాబట్టి పోనీలే. నువ్వు ఎంత నవ్వుకుందాం అనుకున్నా, ఎంత ఆనందంగా ఉందాం అనుకున్నా ఇక్కడ ఉండు. మధ్యలోకి వెళ్ళి నుంచోగానే విషయం అంతా అర్థం. ఓకే ఓకే చేస్తా. మళ్ళీ తర్వాత కలుస్తాను లేదా ఏంటి ఎలా ఉంటుందో నీ పరిస్థితి తెలియదు నాకు. సో అందరిని అడిగానే చెప్పు, వెళ్ళగానే ఉత్తరం రాయి. ఆల్ ది బెస్ట్. సో ముగ్గురికి మరోసారి వెల్కమ్ టు ప్రదీప్ దర్బార్. సో మీ ముగ్గురితో సరదాగా 4 రౌండ్లు ఆడతాం మనం. సో ఇందులో ఫస్ట్ రౌండ్ ఆడడానికి ముగ్గురు సిద్ధంగా ఉన్నారా? రెడీ. ఫస్ట్ రౌండ్ ఇన్ ప్రదీప్ దర్బార్. వై దిస్ కొలవరి రౌండ్ లో మీ ముగ్గురిని సింపుల్ ప్రశ్నలు అడుగుతాను. సో వాటిని మీరు నాకు చెప్తే చాలు. సో చెప్పాలంటే మీరు బజర్ ప్రెస్ చేయాలి. సో బజర్ ప్రెస్ చేయాలి అంటే డైరెక్ట్ గా బజర్ ప్రెస్ చేసి బటన్ నొక్కి లైట్ రావడం నాకు నచ్చదు. ఓ పని చేద్దాం. మీ ముందు క్లిప్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కి 2 క్లిప్లు వాడతారు. వాటిని పెట్టుకున్న తర్వాత మీకు చక్కగా నోరూరా తినడానికి ఒక మంచి ఐటమ్. అది మీరు నవలకుండా ఓన్లీ నోట్ లో పెట్టుకుని రెడీగా ఉంటే చాలు. నేను క్వశ్చన్ అడుగుతాను, కానీ ఆన్సర్ మీరు చెప్పేస్తారు వెంటనే. చెప్పండి. యా, ఇప్పుడు బోత్ ద క్లిప్స్ చెవులకి పెట్టుకోండి. అలెక్కి గారు ఒక మంచి డైలాగ్ ఏదైనా పసుపు కుంకుమ నుంచి. నేను పల్లవి. రా. ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు వస్తున్నారు. నేను పల్లవి. అదే టచ్ చేస్తారేంటి మీరు? అల్లీకి చెప్తా, నాగార్జున గారికి చెప్తా. పసుపు అయ్య ఇవిడేంటి ఇంత వైలెంట్ గా ఉంది? మీరు సీరియల్ ఇలాగే యాక్ట్ చేస్తారా? అవు మీరు విలన్ మీరేనా ఈ సీరియల్లో? టేక్ ఓకే వెరీ గుడ్. అనన్య, ఇంట్లో కూడా ఇంతేనా లేకపోతే ఓన్లీ యాక్టింగ్ పరంగా ఇంత? దిస్ ఇస్ ఆల్ నేచురల్. ఆనంద్ గారు, మీరు ఒక అద్భుతమైన సింగర్ అని మీ సిస్టర్ చెప్పారు మాకు. చెప్పింది. సో మా కోసం ఒక మంచి పాట. వెరీ గుడ్. చూసారా, ఇదే ఫస్ట్ రౌండ్. ఎంత సింపుల్ గా ఉంది. మీకు అసలు క్లిప్స్ పెట్టినట్టు మీకు తెలుస్తుందా? ఇదే ఈ టార్చరే నాకు కావాలి. దట్ ఈస్ ప్రదీప్ దర్బార్. ఇగో ఈ రౌండ్ అయ్యేటప్పటికి మీ చెవులు పెద్ద చెవులు తయారవుతాయి మీకు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? మనందరికీ బాగా ఇష్టమైన హీరో మహేష్ బాబు. ఆ పోకిరి సినిమాలో మహేష్ బాబు ఫేమస్ డైలాగ్. అనన్య, సీరియల్ మాడతారు. వాడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగ బుస్ అంట. ఓకే, కంగ్రాచులేషన్స్ అనన్య, 5 points. నెక్స్ట్ క్వశ్చన్ కి క్లిప్స్ ఐబ్రోస్ కి. ఓకే, సెకండ్ క్వశ్చన్ రెడీ. బజర్స్ ఇన్ యువర్ హ్యాండ్. బాబా బ్లాక్ షీప్. అలేఖ్య,
మర్చిపోయా. ఎందుకు బజర్ నొక్కుతున్నావు? 2 సార్లు నొక్కావు కదా. నొక్కలేదు. నొక్కాలనుకుని నొక్కావా? ఓకే అనన్య. నొట్టినా అంగన్ కాడుతున్నారు. సరే ఓకే. జానీ ఎస్ పాపా. విశ్వ. జానీ ఎక్స్ప్రెస్ ఈటింగ్ షుగర్ అమ్మో అలా ఉన్నావేంట్రా బాబు. కానీ విశ్వ నీకు ఓన్లీ 3 పాయింట్స్ వస్తాయి. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ కి నువ్వు చెప్పలేకపోయావు. థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ చెప్పావు. కాబట్టి ఇప్పుడు ఆ క్లిప్స్ తీసేసి చెవులు మాత్రం ఉంచండి. ఓకే 2 క్వశ్చన్స్ అయ్యాయి. థర్డ్ క్వశ్చన్ కి సిద్ధంగా ఉన్నారా? ఈసారి ఒక క్లిప్ తీసుకోండి ముక్కు మీద. నెక్స్ట్ క్వశ్చన్ బజర్స్ ఇన్ హ్యాండ్. చిన్నప్పుడు గుణింతాలు బాగా చదువుకున్నాం మనం. సో అందులో మనకి బాగా ఇష్టమైన గుణింతం చా గుణింతం. ఓకే అలైక్య. గగ్గా ఆ, దిగ్గు ఆ, దుద్దు ఓ. దగ్గ దల్ దంజహ. అలైక్య 5 పాయింట్స్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? నెక్స్ట్ క్లిప్ 2 తీసుకోండి. ఎస్ ఈ గెటప్ లో అద్భుతంగా ఉన్నారు అసలు. ఇలా గనక ఒక సీరియస్ డైలాగ్ చెప్తే అదిరిపోద్ది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్స్ బసెస్ రెడీ. వన్ ఆఫ్ ది ఫేమస్ డైలాగ్స్, అదిరిపోయే డైలాగ్, ఇప్పటికీ అందరికి గుర్తున్న డైలాగ్. సమరసింహారెడ్డి. అనన్య రాంగ్ ఆన్సర్ చెప్తే ఐబ్రోస్ మీద కూడా వచ్చేస్తాయి. అమ్మో నీ ఇంటికి వచ్చా, ఆ. నీ నట్టింటికి వచ్చా, ఆ. నీ బాత్రూమ్ కి వచ్చా. ఛీ, అక్కడికి ఎందుకు వెళ్ళావు? తెలియదు కాబట్టి ఆ. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. పది బెదాకొచ్చా ప్రదీప్ దర్బార్. ఓకే అలైక్య నువ్వు ఆన్సర్ చెప్తాను బజర్ ప్రెస్ చేసావు. చెప్పకపోతే నీ పరిస్థితి కూడా అదే ఆన్సర్. నేను వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా. వస్తావా? నువ్వు చెప్పు. తక్కువతో కాదు, ఆ కంకి చూపుకో పంపిస్తా. రైట్ ఆన్సర్. అనన్య నీకు 3 పాయింట్స్ వచ్చాయి. సో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేస్తున్నారు మీ ముగ్గురు. అండ్ ఫస్ట్లీ మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అడిగిన అన్ని క్వశ్చన్స్ లో అలేఖ్య ఫస్ట్ రౌండ్ లో 5 పాయింట్స్, విశ్వ ఫస్ట్ రౌండ్ లో 6 పాయింట్స్, అండ్ అనన్య లీడింగ్ లో 8 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ అలేఖ్య, విశ్వ అండ్ అనన్య. ప్రదీప్ దర్బార్ లో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం మనం. అండ్ ఇప్పుడు ఇంకా మోస్ట్ ఎంటర్టైనింగ్ రౌండ్. అండ్ మీతో పాటు చూస్తున్న ప్రేక్షకులందరూ ఆడుతున్న రౌండ్ ఇది. అండ్ వాళ్ళందరూ కూడా గెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆన్సర్ ఏముంటుందా అని. నా వెనకాల ఉన్న ఈ స్క్రీన్ మీద కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఆ ప్రతి పిక్చర్ కి ఒక కనెక్షన్ ఉంటుంది, పిక్చర్ టు పిక్చర్. అది కనెక్ట్ చేసుకుంటే మీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ మీరు గెస్ చేసిన తర్వాత బజర్ ప్రెస్ చేయండి. ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు నేను అడుగుతాను. వాళ్ళు చెప్తే 5 పాయింట్స్, వాళ్ళు చెప్పలేకపోతే సెకండ్ బజర్ ప్రెస్ చేసిన వాళ్ళు 3 పాయింట్స్. అండ్ ముగ్గురు చెప్పకపోతే నేను క్లూ ఇస్తాను. క్లూ ఇచ్చాక చెప్తే ఎవరు చెప్పినా 3 పాయింట్స్. అండ్ సెకండ్ రౌండ్ నీకు నాకు సంథింగ్ సంథింగ్. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద వచ్చే పిక్చర్ ని చూడండి. చూసిన తర్వాత బజర్. ఓకే ఫస్ట్ పిక్చర్. విశ్వ మనసున్న మహారాజు. మనసు ఉన్న మహారాజు. ఉన్న ఏది మధ్యలో? ఆ ప్లస్ అంటే అలా కూడా ఉండదా? అస్సలు ఉండదా? అలేఖ్య గుండ్రాజు. గుండెరాజు. గుండెరాజా? రాజు. గుండే రాజు. నో. అనన్య రాజు రాణి. అలేఖ్య నువ్వు ఆల్మోస్ట్ వచ్చావు, ఆ. కానీ అక్కడే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి యూటర్న్ తిప్పుకుని వెళ్ళిపోయావు మళ్ళీ వెనక్కి. అక్కడ దాకా వచ్చావు. అనన్య యూ వాంట్ టు ట్రై? బల్బు వెలగలేదా? క్లూ ఇమ్మంటారా? దిల్ రాజు. దిల్ రాజ్. నేను చెప్పాను ఫస్ట్. ఏంటి? దిల్ రాజ్. అనన్య అండ్ అలేఖ్య ఇద్దరికి 3 పాయింట్స్. ఫస్ట్ నేను చెప్పాను, నాకు చెప్పి తను విని చెప్పింది. ఇద్దరు ఒకేసారి బల్బులు వెలిగాయి. మా విశ్వలా కాదుగా మీరు ఇద్దరు. అండ్ ఇంతే. ఇప్పుడు అర్థమైందిగా. రెండో కార్డ్
సిద్ధమా? సెకండ్ పిక్చర్. విశ్వ, రింగ్ రోడ్. ఇది రింగ్ రింగు. అది రోడ్. మనుషులు ఇది రోడ్డు. రింగ్ రోడ్. కరెక్ట్ కదా? కరెక్ట్ కదా? సూపర్ రా రాగా సార్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేపారు, నేను క్లూ ఇమ్మంటారా? ఓకే, ఇది ఒక వైజాగ్ లో ఫేమస్ ఏరియా. విశ్వ, గాజువాక సెంటర్. రైట్ ఆన్సర్. గాజు వాకు, గాజువాక. ఇన్ఫాక్ట్ వైజాగ్ గాజువాక ఉందని కూడా తెలియదు నాకు. పాట ఉందో తెలుసా? గాజువాక పాట. పిల్ల. గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా? గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా? ఏ గాజువాక పిల్ల మేం గాజులోలం కాదా? నీ చెయ్యి తాపలేదా? నీ చెయ్యి తాపలేదా? నా గాజు తొడగలేదా? గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. ఇంకో కొత్త పాట వచ్చింది గాజువాక మీద. గాజువాక అందరు గడ గాజున కొట్టు గంగారావు, అదేనా? అదే. అయ్యో పాపం మీ ఇద్దరికి అయ్యో పాపం. విశ్వ 3 పాయింట్స్. ఈ బజర్ బాగుందబ్బా. బాగుందా? వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి. ఓకే, థర్డ్ పిక్చర్ కి సిద్ధంగా ఉన్నారా? Yes. సో అలా ఫస్ట్ క్వశ్చన్ కి సెకండ్ క్వశ్చన్ కి అర్థమైందిగా మీకు. ఓకే. సో థర్డ్ క్వశ్చన్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. థర్డ్ పిక్చర్. దిస్ ఇస్ ద మోస్ట్ ఈజియెస్ట్ పిక్చర్. నేను ఇప్పటివరకు ఇచ్చిన వాటిలో మోస్ట్ ఈజియెస్ట్. ఆయన ఎవరో తెలుసా? మైకేల్ జాక్సన్. థ్యాంక్ యూ. అది క్లూ అడుగుతారో పొడి చేద్దాం అనుకుంటుంది. ఎవరు బజర్ ప్రెస్ చేయలేదు ఇప్పుడు. మీ ముగ్గురికి టాప్ ఫ్లోర్ బాగా ఖాళీగా ఉందమ్మా. విశ్వ, మొక్కజొన్న. అంటే మైకిల్ మొక్క కలుస్తుంది అనుకుని అది జొన్న కదా, మొక్కజొన్న. దరిద్రుడు నువ్వు ఇది ప్రెస్ చేసి మరి నీ ఇద్దరు తీసుకుంటున్నావు. బజర్ నొక్కి మరీ ఇద్దరు తీసుకుంటున్నాడు. నన్ను అలా సిస్టర్స్ అంటే మీకు మీరు సిస్టర్స్ అని, నాకు కాదు. చెప్పండి. సీరియల్లో ఓ అరవం అంటే మనుషుల మీద పడి అరుస్తావు. నీకు తర్వాత నేను రవిత్రని ఒరిజినల్ టాప్ రాదు, చూపిస్తా. రవిత్రేణి ఇవాళ రాదు, ఇవాళ హాలిడే ఆవిడ రాదు. ఓకే, అయ్యో క్లూ కావాలా? ఈ థియేటర్ లో మనం బాగా తినేది. అనన్య, అనన్య రైట్ ఆన్సర్. పాప్కార్న్. పాప్ రా, he's famous for pop. హీస్ ఫేమస్ పాప్ కింగ్. And this is corn, popcorn. కానీ అల్టిమేట్ ఉంది అబ్బాయి రౌండ్ మాత్రం. మన బ్రెయిన్ కి పని ఉంది, చాలా బాగుంది. And మీతో పాటు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆడుతున్నారు. ఎక్కువ పాయింట్స్ అనిపిస్తే అలాగే లేదు పోవడాలు Seriously అనిపిస్తాయి. చాలా బాగుంది. ఆ గాజు వాక థాట్ కూడా చాలా బాగుంది. ఓకే, ఇప్పటికి మనం 3 పిక్చర్స్ చూసాం. ఫోర్త్ పిక్చర్. విశ్వ, నాగార్జున. రాంగ్ ఆన్సర్. అందులో సముద్రం ఎక్కడుంది ఎడ్డి? అది కూడా ఉందా? మూడోదా? మళ్ళీ నీకు అర్థమైందా చూస్తావా? అరే పక్కన నువ్వు చూడు. బజర్ ప్రెస్ చేసావు కదా. ఓకే, ఇంకెవరైనా ప్రెస్ చేస్తారా? అరే ఆగండి, కొంచెం ఆలోచించుకోనివ్వండి. దీనికి కూడా ఇంత టైమా? శ్రీ సత్పట్ గారు, మీరు అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు. నాగార్జున సాగర్. అరే సూపర్ అమ్మాయ. సో ఫస్ట్ టైం బజర్ ప్రెస్ చేసి హీరో నాగార్జున పేరు చెప్పావు, బట్ మళ్ళీ ఆలోచించి మళ్ళీ బజర్ ప్రెస్ చేసి నాగార్జున సాగర్. సో 3 పాయింట్స్. మొత్తానికి 4 కార్డ్స్ అయిపోయి లాస్ట్ కార్డ్ మిగిలింది. సో మీ ముగ్గురు పోటాపోటీతో సాగుతోంది ఇది. చూడండి, బజర్ ప్రెస్ చేసి వెయిట్ చేయండి, నేను అడుగుతాను. లాస్ట్ అండ్ ఫైనల్ పిక్చర్.
ఇవాళ మాస్పత్రి ట్రై మ్యాన్ ఓకే 3 పాయింట్స్ కోసం ఆడుతున్నారు ఇప్పుడు మీరు 5 పాయింట్స్ అయితే అయిపోయింది ఎవరు బజర్ ప్రెస్ చేయాలి ఆన్సర్ చెప్పరా క్లూ చెప్పిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి లేటెస్ట్ గా భారత రత్న గెలుచుకున్న వాళ్ళు విశ్వ సచిన్ టెండూల్కర్ కాదా ఏంట్రా టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ రైట్ ఆన్సర్ విశ్వ రే టెండూల్కర్ రా ఎంకమ్మ అంటే ఆ సార్ పేరు మొత్తం చెప్తాను బట్ ఇది దేవుడా. సచిన్ కదా కాదు, ఆయన సచిన్ కాదు అక్కడ టెన్ డల్ కారు. సచిన్ టెండూల్కర్ అని చెప్తే కరెక్టేనా అది సచిన్ టెండూల్కర్ అని చెప్పాలి కరెక్ట్ గా చెప్పా 10 డల్ కార్ టెండూల్కర్ అని ఓ, అయితే నువ్వు correct కదా, నీ బాధ. టెండూల్కర్ తీసుకున్నావు లేదా నువ్వు టెండూల్కర్ తీసుకోలేదు బాధ రైట్ ఆన్సర్ విశ్వ 3 పాయింట్స్ ప్రదీప్ దర్బార్ లో సెకండ్ రౌండ్ నీకు నాకు సంథింగ్ లో ముగ్గురు సూపర్ గా గెస్ట్లు చేశారు అండ్ బాగా ఆలోచించారు నాకు తెలిసింది ఈ బుర్రని ఇన్ని విధాలుగా ఎప్పుడు వాడుతారు అండ్ వండర్ఫుల్ గా ఆడారు ముగ్గురు అలేఖ్య సెకండ్ రౌండ్ లో మీరు స్కోర్ 3 పాయింట్స్ విశ్వ 9 పాయింట్స్ అనన్య 6 పాయింట్స్ ఓకే సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం టెన్షన్ లో ఉన్నారు యాంగ్జైటీ ఆనందంలో ఉన్నారు వీళ్ళ ఆనందం ఏంటో నాకు కూడా అర్థమైంది ఇప్పటి వరకు అక్కడే నుంచి అంత దూరం నుంచి మేము అంతా కబుర్లు చెప్తాం ఇప్పుడు అందరం ఒక దగ్గరికి రాబోతుంది చల్లగా హాయిగా ప్రశాంతంగా మాట్లాడుకో పాటలు పాడుకోబోతుంది మా బ్యాచ్ గానా వాళ్ళకి బజానా ఇప్పుడు మనం వచ్చాం 3వ రౌండ్ ఈ 3వ రౌండ్ అద్భుతమైన గానా నీకు మాత్రం బజానా బ్యాండ్ బాజా ఎస్ గానా బజానా సో ముగ్గురు ఈ ఐస్ క్యూబ్స్ తో నిండి ఉన్న ట్యాంక్ లోకి దిగుతారు మీరు దిగిన వెంటనే ట్యూన్ వస్తుంది ఆ ట్యూన్ విన్నాక ఎవరు బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు పాట పాడొచ్చు నిజంగా ఇది ప్రదీప్ దర్బారే ఆ, ఫిష్ But I పాట్ లో love- ఫిష్ లో చూసినా కానీ ఐస్ లేదు ఆయన ఆ ఫిష్ పాండ్ లో మీరే ఫిష్లు రా ఓ చల్ల అది. నీళ్ళల్లో బట్ ఐ లవ్ దిస్ గేమ్ యా సూపర్ ఉంటుంది దిగాక ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు గానా బజానా రౌండ్ కి ముగ్గురు పార్టిసిపెంట్స్ సిద్ధంగా ఉన్నారు సో అలేఖ్య విశ్వ అండ్ అనన్య ఏమిటి రంగంలోకి దిగండి టా 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 టా. మేము ఆర్ఆర్ వేసుకుంటాం మీరు ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ కాలుతుంది ఓకే డన్ ఆ, బాబోయ్. రవిత్రేణి అంత కోపం ఎలా వస్తుంది మీకు నీకు దండం పెడుతున్న డైలాగ్ లో పాట పెట్టరు బాబు యాక్షన్ లో డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తాను నేను అబ్బో, సరే బాబో. రవిత్రేణి ఆ. నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు జరగని అన్యాయం జరిగింది కింద ఇది నువ్వు ఆ కోపాన్ని నా మీద తీర్చుకుంటున్నావు కొట్టడం కాదు ఏంటి రవిత్రేణి వెంటనే డైలాగ్ వస్తుందిగా అరే అరే దర్బార్ బాబు అరే నీకు దండం కింద కాల్సిన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారకూడదు రవిత్రేణి యాక్షన్ రే, నేను చంపేస్తా నిన్ను చంపేస్తా ఈ చెయ్యదు వణుకుతోంది ఐస్ వాళ్ళు అరే, అరే, నీకు దండం పెడతారు రా, ఆపురా రే. ఓకే ఓకే సరే రెడీ ఫస్ట్ ట్యూన్ అలేఖ్య చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వయసే మళ్ళింది మనసు అటు ఇటు దూకేస్తుంది ఇటు చిందేస్తుంది కిందంతా సుర్రంటుంది కాళ్ళు ఆపడ్రా బాబు ఇంకేంటి అలేఖ్య విశేషాలు అరే నీకు దండం పెడతారు అరే సూపర్ నడుస్తుంది మీ పర్ఫార్మెన్స్ అరే ఏం బయట వెళ్ళిపోతుంది అండ్ బాబు యువర్ ఆసమ్ అల్టిమేట్ నువ్వు అక్కవానే ఓకే మీరు రెడీగా ఉన్నారా అబ్బా నెక్స్ట్ టైం కి నేను కూడా నువ్వు రామ్మా నువ్వు రా ఉన్నారా? వాళ్ళ అక్కాయ్. నేను వచ్చి నిల్చున్నా రాజా నువ్వు గేమ్ స్టార్ట్ చేయ రాజా ఆ. వస్తున్నారా అని సెకండ్ ట్యూన్ ఆ. ఓకే ఇప్పుడు బజర్ ప్రెస్ చేసింది అనన్య ఆ, నేను నేనే కదా ఓకే అనన్య ఎస్ girl I'll make you feel your mind I wanna hold your hand and take you to the fantasy na 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 మాకు నా గుణింతం కా గుణింతం వద్దు నాన్న కాదు అంతే వచ్చి ఇక గుర్తురాట్లేదు ఫుల్ పాయింట్స్ ఇవ్వలేను నేను ఎందుకంటే అసలు ట్యూన్ పాడలేకపోయావు కాబట్టి ఆ నేను మూవీలో అటు ఇటు lyrics. యా సో 3 పాయింట్స్
అనన్య యూ కెన్ గో అవుట్ ఫర్ 30 seconds. నో నాకు ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అట్లా ఇక్కడ సూపర్. నేను పోతా. వాచ్ పదాగు. నెక్స్ట్ ట్యూన్. అనన్య పోషు పోషు పరదేశీ నేనే ఫారెన్ నుండి వచ్చేసానే రింగ 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 రే. బాబోయ్. ఓయ్. రింగ 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 రే. పోషు పోషు మీసమున్న కుర్రాళ్ళ కోసం ఫారెన్ నన్ను వదిలేశాను రింగ 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 రే. వీరి బస్సు ఎక్కి ఎక్కి రోపే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోదే ఇప్పుడు పుట్టి ఏరు బస్సు ఎక్కి ఎక్కి ఏ ఆగు నువ్వు ఆగు. ఏరు బస్సు ఎక్కి నాకు బోరే పుట్టి ఎర్ర బస్సు మీద నాకు మోసే పుట్టి అరే ఆగు ఒక చేరినాక ఎదురు చూసిన బోడి ముట్టు బుగ్గలంటే బోరే పుట్టి గోడ మీస కుర్రగాల ఆరాపట్టి బెంగుళూరుకెళ్ళినాను మంగుళూరుకెళ్ళినాను బీహారుకెళ్ళినాను జైపూరుకెళ్ళినాను రాయలేరు సీమకొచ్చి సెట్ అయ్యాను. బాబోయ్. ఇక్కడ కుర్రాలు ఏం చేశారేంటి? కడప బాంబు కన్నులతో వేసి కన్నె కొంప పెంచేశారు రింగ 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 5 points. నువ్వు ఇలా ఇలా అనే బదులు పాట వచ్చినప్పుడు ఇలా ఇలా అను, నీకు ఛాన్స్ ఇస్తాను. రెడీ భయ్యా. సో నెక్స్ట్ ట్యూన్ కి రెడీగా ఉన్నారా? ఇంకెన్ని ఉన్నాయి ఇంకా 7 ఉన్నాయి. ఓకే, 4th ట్యూన్. అలేఖ్య నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలోనే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండే కొత్తగా నీకోసం నేనే పుట్టేదగా నువ్వే లేకుంటే ఏమవుతానో నాకీ వేళ నువ్వు కాదంటే నీ మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేంతగా అమ్మయ్య 5 points అలేఖ్య. ఓకే ఆచాలి. ఫస్ట్ సాంగ్ అప్పుడు ఇట్లా ఉన్నావు, నెక్స్ట్ సాంగ్ ఇలా అయ్యావు, మూడో పాటకి ఇలా అవుతున్నావు. ఏంటి పరిస్థితి? దా ఒకసారి లోపల తెలుస్తుంది. విశ్వ ట్రస్ట్ మీ నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నీకు ఇది అలవాటైపోతుంది విశ్వ స్ట్రైట్ గా నుంచో. బాడీ చాలా మండుతుంది, బయటికి వెళ్ళి వస్తే చాలా మండుతుంది. స్మైల్ ఫుల్ గా ఇవ్వు. అది ఎలా ఉందో తెలుసారా? వద్దు, ఇదేమో చెంబు, అది చెయ్యని సరిగ్గా పెట్టరా. అక్కడేమో ప్లేస్ లేదు. ఓకే లాస్ట్ ట్యూన్. నేను తింటున్నా. విశ్వ కాటుక కళ్ళను చూసి మర్చిపోతుంది మర్చిపోతుంది ఘాటుగా పెదవులు చూస్తే పోతుంది ఘాటుగా నడుములు చూస్తే పోతుంది మర్చిపోతుంది ఏరా? మర్చిపోతుంది మర్చిపోతుంది. వీడేదో స్వరాలు కలుపుతున్నాడు. అరే ఏయ్! పాట పాడలేదు, ఇప్పుడు బయటికి ఒకటే పోతావా? ఒక పాట వచ్చింది పాడలే కదా. వితౌట్ మ్యూజిక్ పాడు సార్. నా కాళ్ళు దూలు తీరిపోతుంది. ఇద్దరు అమ్మాయిలు కలిపి పాడితే ఇద్దరికి 3 పాయింట్స్. అయ్యో టూ మచ్ రా ఇది. పాట అంటే ఏంటో వాళ్ళు పాట చూపిస్తారు వీళ్ళు. పోతుందే మతిపోతుంది, చాటుగా పెదవులు చూస్తే పోతుందే మతిపోతుంది, చాటుగా కళ్ళును చూస్తే పోతుందే మతిపోతుంది, చాటుగా కళ్ళును చూస్తే పోతుందే మతిపోతుంది. నీవుగా ఇంత మన జీవితం పెడుతుందే, ఇదేదో బాగుందే చలి, ఇదేదో బాగుందే చలి, ఏదో బాగుందే చలి. అదే అలేఖ్య నారాయణ 3 పాయింట్స్. విశ్వ ఈ రౌండ్ మొత్తానికి పెద్ద గుండుస్తున్నారా నీకు? అంకుల్ బయట తింటాను అంకుల్. ఏరా ఎలా వెళ్ళో అలా బయటికి వెళ్ళు, కూడా వచ్చి తిప్పాలేంటి? ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ
కర్మ కాలిపనే నువ్వు ఇంటికి వెళ్ళి ఉప్పు ఉప్పు అని ఊదుకోవాలి రవి. సో ఇప్పుడు మాత్రం సూపర్ గా స్కోర్ చేశారు ఇద్దరు, అలెక్యా అండ్ అనన్య. ఒకరికి 18 పాయింట్స్, ఒకరికి 11 పాయింట్స్ వచ్చాయి ఈ రౌండ్. సో టోటల్ గా ఓవరాల్ గా 26 అలెక్యా, 25 అనన్య. నీకు ఎందురా లాస్ట్ రౌండ్ లో ఎప్పుడో 17 వచ్చి అక్కడే ఉన్నారు. ఓకే, కంగ్రాచులేషన్స్, మీ ఇద్దరు లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళారు. లాస్ట్ రౌండ్ లోకి వెళ్ళట్లేదు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు. ఎలా అనిపిస్తుంది? సూపర్ గా అనిపిస్తుంది. ఎందురా హ్యాపీ బయట నిలబడొచ్చు కదా. లాస్ట్ రౌండ్ కోసం మీరు ఇద్దరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, అలాగే కొంచెం టెన్షన్ గా ఉంది. అదేలా ఉంటుంది, దాంట్లో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో అని. భూమి గుండ్రంగా ఉందని అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను, కానీ ఈ లాస్ట్ రౌండ్ ఆడిన వాళ్ళు ఇద్దరు మాత్రం ఎప్పుడూ చెప్తుంటారు. సూపర్, చూసారా లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చేసారు. ఆ లాస్ట్ సెగ్మెంట్ కి వచ్చినందుకు మీరిద్దరు ఆనందపడతారంటే విశ్వ ఎక్కువ ఆనందంలో ఉన్నాడు. ఎందుకంటే ఈ రౌండ్ లో విశ్వ నాతో పాటు కో యాంకర్ గా నటించబోతున్నాడు. అబ్బా అందుకే ఈ రౌండ్ పేరు రింగా రింగా. సో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, రైట్ ఆన్సర్ ఇస్తే మిమ్మల్ని చెప్పకుండా ఆపుతా, వినిపిస్తానే దగ్గరగా తీసుకొచ్చాను అంతే. ఫస్ట్ క్వశ్చన్ నీకే. హిమాలయ పర్వతంలో చలికాలంలో ఉండే ఉష్ణోగ్రత ఎక్కువ, వేసవి కాలంలో ఉండే ఉష్ణోగ్రత ఎక్కువ? ఆగు, బుర్ర కిందకి తీసుకొస్తాను, అప్పుడు నీకు ఆవిడ ఎందుకు అలా ఉంచావు? రవిత్రేణి, నువ్వు కూడా భయపడతావా? నేను సీరియల్లో మాత్రమే రవిత్రేణి, బయట సీరియల్లో ఇలాగే హీరోయిన్ నిన్ను వేడుకుంటది, ప్లీజ్ రవిత్రేణి నన్నేం చేయదు ప్లీజ్ అంటుంటే ఎప్పుడు వేడుకోలేదు. అరే మళ్ళీ నాకు ఈ రౌండ్ అంటే ఎందుకు ఇస్తుంది తెలుసా? అమ్మాయిలందరూ ప్రతి సో ఇప్పుడు పాస్ అయింది క్వశ్చన్ మీ చెల్లి దగ్గర నుంచి నీకు. మా కో స్టేజ్ చెప్తే అది నేను వినాలి. ఆవిడ బదులు ఈవెన్ తిప్పుతాను. అక్క బదులు నన్ను తిప్పండి. ఓకే ఓకే, ఆన్సర్ చెప్పమ్మా. ఓకే, ఎండాకాలం. ఈ ప్రశ్నకు మాత్రం ఇద్దరు రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారు. రైట్ ఆన్సర్ ఒకేలా ఉంటుంది, హిమాలయాలు కాబట్టి. తిరిగిపోయే కన్నాం. ఒకేలా ఉంటుంది. రెండో ప్రశ్న అలేఖ్య నీకు. నాగేశ్వరరావు గారు నటించిన ప్రేమాభిషేకం సినిమా డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు. అందులో ఏదో ఒక ఫేమస్ సాంగ్ చెప్పండి. అందులో ప్రతి పాట సూపర్ హిట్. అయ్యో అలా పాట అది అయ్యో పాపం అది ఎవడు? నువ్వు కూడా ఆలోచించు. నేను చెప్తా. హీరోయిన్ చెప్పరా ఎవరు? అరే వీళ్ళకి పాట క్లిక్ అవ్వాలంటే మనం ఒక పాటకి డాన్స్. మ్యూజిక్ మ్యూజిక్. గుండె గుబులు నీ జంగకు వదిలి, ముందు వెనుకలు ముంగిట వదిలి, ఊరి సంగతి ఊరికి వదిలి, దారి సంగతి దారికి వదిలి, తప్పు ఒప్పులు తాతల కొదిలి, సిగ్గు ఎగ్గులు చీకటి కొదిలి, తెరలను వదిలి పొరలను వదిలి, తొలి తొలి విరహపు తెరలను వదిలి, గడులను వదిలి ముడులను వదిలి, గడబిడలన్నీ గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ పాట. హీరోయిన్స్ చెప్పరా? శ్రీదేవి నాగేశ్వరరావు. పాదాభివందనం పాదాభివందనం. ఇంకోటి రాదా? అదేదో వర్డ్ వస్తుంది కదా. అంటే ఆవిడ పేరు మీద వస్తా పాట. కాదు కాదు, వద్దు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఇది ఈ సినిమా కాదే. అరే ఇది ఏ సినిమా? ఇది ఆ సినిమా కాదురా, ఇది నీ కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. నీకొచ్చా? చెప్తా. ఏంటి దేవి అంత చెప్పాను కదా, మౌనంగా ఉన్నావు? నాకెవరైనా రెస్పాన్స్ ఇవ్వండి. రెండు పాటలు పాడమా. శ్రీదేవి మౌనమా. రైట్ ఆన్సర్. yes. అంటే ఇది ఆనందంలో, ఇది సెలబ్రేషన్. సెలబ్రేషన్. అరే ఆవిడ ఎందుకు తిప్పావురా? అంటే ఇద్దరు అక్క చెల్లెలు కదా, హ్యాపీనెస్ షేర్ చేసుకోరా, బాధను షేర్ చేసుకున్నట్టు. యువర్ పాయింట్ ఇస్ రైట్. ఏదో జన్మలో ఏదో పాపం చేసుకున్నామే,
కాదు అసలు నేను అనవసరంగా పాటలు పాడినాను తమ్ముడు. నీకోటి వందనం నన్ను ఏం గుర్తురాలే అక్కడ పాదాభి వందనం. సరే నేను అడగనా క్వశ్చన్? ఇక అడుగు ఇక కానీ. ఓకే, అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం అదే నిన్నే అంటావా? నన్నంటావా? నువ్వు నన్నంటావా? సారీ 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 నువ్వు నోరు ఇప్పకే మెంటల్. ఓకేనే. నువ్వు నోరు ఇస్తే నన్ను చంపుతున్నాడు ఇక్కడ. నువ్వు పాదాభి వందనం వల్లే. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. క్యారెట్ అరే ఆవిడ దింపుతున్నావురా? చెల్లెంది ఇప్పుడు అక్క తిరిగొద్దా? ఇట్రారా, ఈ సైకిల్ రా ఇది. మీరు చెప్పండి. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. అరే వీళ్ళు ఆలోచిస్తాలే మన ఎదురుగా. అది వెంకటేష్ గారి టీమ్ లో CCL. ఇప్పుడు ఆలోచించు, వెంకటేష్ గారి టీమ్ లో CCL ఆడావు. నేను బౌలింగ్ ఎట్లా తెలుసా? ఇట్లా వేస్తా బౌలింగ్ నేను. కరే తెలుగు వారియర్. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అమ్మ దేవుడా. ఇప్పుడు ఈమె కరెక్ట్ ఆన్సర్ తెలుసా చెప్పొచ్చు కదా? రైట్ ఆన్సర్. ఓకే, నిలువుగా కొత్త శంఖం ఎలా అవుతుంది? శంకర్ షేప్ లో ఉంటుంది కదా. ఓకే అలాగే నీకే క్వశ్చన్. మన దేశ రాజధాని ఢిల్లీకి రీసెంట్ గా ముఖ్యమంత్రి అయి అతి తక్కువ కాలంలో రిజైన్ చేసిన వ్యక్తి. మ్యాచ్ ఆడాలి కదా. నువ్వు డాన్స్ చేస్తావు చూడు, నాకు అది నేర్పి. కిరణ్ కుమార్, పట్టుకో. కిరణ్ కుమార్ ఢిల్లీ సీఎం. కిరణ్ కుమార్ ఢిల్లీ సీఎం. మర్చిపోయినా సారీ సారీ. కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఇప్పుడు ఆంధ్ర సీఎం కూడా కాదు, ఢిల్లీ సీఎం అని ఎట్లా అంటావు? అదేనే తల్లి, దాని పాలిటిక్స్ జీరో నాలెడ్జ్ పాపం. పోయి దాన్నే అడిగింది. మరి నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు మళ్ళా. నువ్వు చెప్పు. నాకు తెలియదు. మరి ఎందుకు చెప్పినా? గర్ల్స్ పాలిటిక్స్ గురించి అడగడం నిజంగా చాలా తప్ప. ఈయన టోపీ పెట్టుకుంటాడు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆన్సర్ చెప్తారా మీరు? కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పింది ఈవిడ. ఆవిడ అరే తెలియదంటరా. టోపీ పెట్టుకుంటాడు కానీ క్లూ ఇస్తున్నాడు. టోపీ పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ. ఈజ్ వెరీ క్రేజీ. నీకు ఎట్లా గుర్తొస్తుంది చెప్పరా నేను ఇప్పుడు? వెరీ క్రేజీ. అబ్దుల్ కలాం. ఇక చూడు అట్లా అబ్దుల్ కలామా. ప్లీజ్ నువ్వు ఆన్సర్ చెప్పకు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అబ్దుల్ కలాం ఢిల్లీ స్టేట్ మినిస్టర్ అలా అవుతాడు. నాకు పాలిటిక్స్ గురించి నిజంగా అరవింద్ కేజ్రీవాల్. ఓకే అలేఖ్య మా కోసం ఒక పాట పాడు. వీల్ క్లోజ్. ఒక మంచి పాట. గుండెలో వాలవా తెలిసిలక, శ్వాసలో కోరిక విన్నావుగా, కైలో చేరవా తొలి వెలుగా, నీడవై చాటుగా ఉన్నావుగా, మాటలే చేతగా సైగ చేశానుగా, సంతకం లేనిలే. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నిజంగా. ఎంతో స్పోర్టివ్ గా ఐస్ ట్యాంక్ లో పాటలు ఎలా పాడారో నాన్ స్టాప్ గా ఈ రౌండ్ లో అంతే నాన్ స్టాప్ గా తిరుగుతూ సూపర్ గా స్కోర్ చేసి అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్క గారు 26 పాయింట్స్ లో ఉన్నారు అండ్ చెల్లెలు గారు 31 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ అనన్య, ఇవాళ ఎపిసోడ్ విన్నర్. 31,000 గెలుచున్నారు. కంగ్రాచులేషన్. ఓకే అనన్య, విశ్వ అండ్ అలేఖ్య చేతుల మీదుగా. సో అనన్య మా షోకి వచ్చారు, ఎలా అనిపించింది? చాలా బాగుంది. రింగ్ రోడ్ లాగా రౌండ్ రౌండ్ తిరుగుతూ అక్కడే ఉన్నారా? లైఫ్ మంచి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అలేఖ్య 3 రౌండ్స్ చాలా బాగున్నాయి, 4th రౌండ్ బాగాలేదు. నేను ఇంతవరకు మీరు మంచి వాళ్ళు అనుకున్నారు కానీ మీరు మంచి వాళ్ళు కాదు. ఇప్పటి వరకు ఎవరిని టార్చర్ పెట్టి ఉండరు కదా. నిజంగా మమ్మల్ని కావాలని. అలా ఏం లేదు, మీరు స్టార్ట్ లో దిగ్గానే చెప్పారుగా. ఏం చెప్పాను? ఇవాళ నా జీవితంతో ఆడుకుంటా అన్నారు. స్వయంవరం క్వశ్చన్ మిమ్మల్ని అడిగినందుకే కదా మీరు అలా చేశారు. స్వయంవరం ఎందుకు పిలవలేదు, మాకు సెకండ్ హ్యాండ్ వద్దు, వేస్ట్. అందుకే అదే విషయం. నువ్వే అన్నావు అవే చోటు సెకండ్ హ్యాండ్. నువ్వు ఎన్నో మాటలు అన్నావు. నేను అన్నా మా రేంజ్ సరిపోవని ఎందుకు అనడం? సెకండ్ హ్యాండ్ అల్లే కాబట్టి నాకు చెక్ వచ్చింది. నువ్వు అన్నావు కాబట్టి ఖాళీ చేతులతో నువ్వు. ఓకే అండ్ విశ్వ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ జీ తెలుగు.
ఇంతవరకు చాలా గేమ్ షోస్ చేశాను, బట్ నేను ఎంజాయ్ చేశాను అక్కడ ఆ టీవీలో వస్తున్నాయి నాగార్జున సాగర్ కి నాగార్జున సార్ అంటే చాలా బాగుండే. మోర్ ఓవర్ వీళ్ళిద్దరు గురించి చెప్పాలంటే ప్రదీప్, హ్యాట్స్ ఆఫ్ టు ది సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ. సూపర్. అండ్ ప్రదీప్ దర్బార్ ఇస్ సూపర్. అరే థ్యాంక్స్ రా బాబు, ఇందా నుంచి గోకుతున్నాను చెప్పట్లేదు ఏంటి నేను మధ్యలోనే చెప్పాను. అవును మధ్యలో చెప్పేసింది ఎందుకు ఇరవై వచ్చారు ఏ లేదు నిజంగా ఐ ఎంజాయ్ దిస్ గేమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో వెళ్ళిపోయే ముందు మా కోసం డెఫినెట్ గా ఓకే రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే పులేసి పోందే పోందే పప్ప పులేసి పోందే పోందే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే లేసిపోతే